హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టైమ్. ఫ్రెండ్స్, మ్యారేజ్ ఫంక్షన్ కోసం అయితే తలంబ్రాల బేసిన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా అయితే ఒక బేసిన్ తీసుకున్నాను. మన ఇంట్లో ఉండే సామాన్లు, ఏదైనా పాత వస్తువులు, వేటినైనా మనం యూస్ చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ పెయింట్స్ అయితే వేస్తాం మనం. సో ఫస్ట్ వచ్చేసి మెటల్ ప్రైమర్ అనమాట, అండ్ సెకండ్ వచ్చేసి మెటాలిక్ పెయింట్స్. కొంచెం అడ్వాన్స్డ్గా పెయింట్స్ బదులు స్ప్రేస్ కూడా అవైలబుల్లోకి వచ్చాయి ఫ్రెండ్స్. పెయింట్ బ్రష్లతో పని లేకుండా డైరెక్ట్గా సర్ఫేసెస్ మీద స్ప్రే చేస్తే సరిపోతుంది. ఈ ప్రొడక్ట్ లింక్స్ ని డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేశాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. ఈ మెటల్ ప్రైమర్లో సిల్వర్, రెడ్, ఎల్లో అలా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. నేనైతే ఎల్లో చూస్ చేసుకున్నాను. ఈ ప్రైమర్ ఎందుకు వేస్తామంటే దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఈ ప్రైమర్ అనేది మెటల్ కి తుప్పు పట్టకుండా, అంటే రస్ట్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మెటల్ సర్ఫేస్ కి డైరెక్ట్ గా పెయింట్స్ వేస్తే రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో ఇలాంటి టైమ్స్ లో ఇలా ముందు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ లాగా మెటల్ సర్ఫేస్ కి మరియు పెయింట్ కి మధ్య ప్రొటెక్షన్ లేయర్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే మనం డైరెక్ట్ గా మెటాలిక్ పెయింట్స్ వేస్తే అది దీనికి పట్టుకోదన్నమాట. ఈవెన్ నేను కూడా ఫస్ట్ టైం ఇట్లానే వేసాను. డైరెక్ట్గా మా ఇంట్లో పెయింట్ ఉందని చెప్పేసి డైరెక్ట్గా పెయింట్ వేసాను. 1 టైమ్స్ 2 టైమ్స్ 3 కోటింగ్స్ కూడా వేసాను. కానీ నాకు కింద స్టీల్ సర్ఫేసే కనిపిస్తుంది, ఏంటా అని చూసాను. సో ఇదేంటంటే పట్టుకోదన్నమాట. సో ఫస్ట్ ప్రైమర్ వేసిన తర్వాత 1 or 2 కోటింగ్స్ మెటాలిక్ పెయింట్ వేస్తే సరిపోతుందండి. ప్రైమర్ అండ్ పెయింట్తో మన బేసిన్ ఇలా వచ్చింది. సో నేనైతే ఫస్ట్ ఫ్లవర్స్ డెకరేట్ చేసేసి లతల్లాగా వీటిని చైన్ని అతికిచ్చేసాను. ఈ గమ్ అయితే మనం క్లాత్కి యూస్ చేస్తాం కదా, ఆ గమ్నే యూస్ చేశాను. బాగానే ఉంది, చాలా బాగుంది. కుందన్స్ అన్ని గట్టిగా స్టిక్ ఆన్ అయి ఉంటున్నాయి. ఆ మెటల్ ప్రైమర్ వేయకుండా డైరెక్ట్గా మెటాలిక్ పెయింట్ వేసింది కూడా నేను యాక్చువల్లీ రికార్డ్ చేయలేదు, సో మీకు చెప్పడానికి. సో నా సజెషన్ అయితే మీకు ఇస్తున్నాను. సో ఇలా 2 స్టెప్స్ ఫాలో అయితే మనకి బేసిక్ తలంబ్రాల బేసిన్ అనేది చాలా బాగా ఫామ్ అవుతుంది. తర్వాత మన డెకరేషన్స్కి దేనికైనా బాగా చాలా అందంగా కనిపిస్తుంది. తర్వాత లీవ్స్ అయితే అరేంజ్ చేశాను నేను. సో లీవ్స్ జనరల్గా గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి నేను వీటికి గ్రీన్ కుందన్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ లేయర్ అయితే మనకి ఇలా వచ్చింది. ఫ్లవర్స్, లతలు అండ్ మధ్య మధ్యలో లీవ్స్ మొత్తం కలిపితే మన ఫస్ట్ లేయర్ ఇలా కనిపిస్తుంది. సో తలంబ్రాలు పోసేసిన తర్వాత లోపల బేసిన్ అనేది మనకు కనపడదు కదా. సో లోపల అదంతా ఖాళీగా ఉంచడం ఎందుకు, డెకరేషన్ ఏం చేసినా మనకేమో వేస్ట్ అయిపోద్ది. సో ఖాళీగా ఉంచడం ఎందుకని చెప్పేసి లోపల కొన్ని కుందన్ లేయర్స్ వేసాను. టాప్లో ఏమో పర్ల్ లేయర్, తర్వాత కొన్ని కలర్ కుందన్ లేయర్స్ వేసి మళ్ళీ పర్ల్ లేయర్స్ అలా రిపీట్ చేసుకుంటా మొత్తం జస్ట్ కుందన్స్ అతికిచ్చాను ఫ్రెండ్స్. సో అలా డెకరేట్ చేసేసిన తర్వాత మనకి బేసిన్లో టాప్ లేయర్ పైనుంచి చూస్తే మనకి ఇట్లా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తర్వాత బేసిన్కి అవుటర్ పార్ట్ అనేది డెకరేట్ చేశాను. ఈ డెకరేషన్ చేసేటప్పుడు ముందుగా నా తరపు నుంచి ఒక సజెషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు పాయింట్స్ పెట్టుకోండి, ఎక్కడెక్కడ ఫ్లవర్ రావాలి అనేది ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఒక పాయింట్ పెట్టి దాని ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా లైక్ ఆరెల్స్ ఇన్ని ఫ్లవర్స్ రావాలి అని ఈక్వల్ పాయింట్స్ పెట్టుకొని అప్పుడు డెకరేట్ చేస్తే అందంగా ఉంటుంది. లేకపోతే మనం ఒక ఫ్లవర్ వేసేసి దాని పక్కన కొంచెం స్పేస్ ఎస్టిమేట్ చేసేసుకొని మళ్ళీ ఇంకో ఫ్లవర్ వేసేసి అట్లా చేస్తే మనకి చాలా అన్ఈవెన్గా ఉంటుంది. అది లాస్ట్లో లుకింగ్ అనేది చాలా బాగోదు. సో లాస్ట్ లుకింగ్ అనేది అంత బ్యూటిఫుల్గా అనిపించదు. సో ఫస్ట్ మీరు పాయింట్స్ పెట్టుకోండి, ఆ తర్వాత డెకరేట్ చేయండి. అండ్ నా దగ్గర ఏమేమి కుందన్స్ ఉన్నాయి, ఎలా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఫస్ట్ ఒక బేసిక్ ఐడియాతో నేనైతే నార్మల్ ఒక ఫ్లవర్స్ని డిజైన్ చేశాను. ఫస్ట్ ఆరెంజ్ కుందన్కి నెక్స్ట్ లేయర్ పర్ల్, దాంతో బ్లూ లేయర్ కుందన్ వస్తుంది, దాని నెక్స్ట్ వైట్ లేయర్, ఆ తర్వాత డ్రాప్ కుందన్తో మొత్తం 5 లేయర్స్తో ఒక ఫ్లవర్ టైప్ అనేది డెకరేట్ చేశాను. సో బేసిన్ మొత్తం అట్లానే చేశాను, కొంచెం కొంచెం స్పేసెస్ ఇచ్చేసి. సో తర్వాత అయితే లతలు ఫామ్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువ కాంట్రా కలర్స్ని ప్రిఫర్ చేశాను, లైక్ వైట్ బ్లూ, వైట్ పింక్. సో అట్లా కాంట్రా కలర్స్ని అయితే ప్రిఫర్ చేశాను, అవి హైలైట్ అవుతాయి కదా మనకి, అందుకని. నాకు ఈసారి లీవ్ షేప్ కుందన్స్ దొరికినాయి ఫ్రెండ్స్. సో నేను అందుకని చెప్పి లతల మీద లీవ్స్
లీవ్స్ కుందన్స్తో డెకరేట్ చేశాను. కానీ పైన నేనైతే యాక్చువల్లీ డాట్స్తో లీవ్స్ లాగా చేశాను కదా. సో ఇక్కడేమో డైరెక్ట్గా లీవ్స్ షేప్ కుందన్స్ దొరికినాయి కాబట్టి నేను దాంతో డెకరేట్ చేసేసాను. సో ఇదంతా నాది వన్ టైం థాట్ ఏం కాదు, ఇంప్రవైజ్ చేసుకుంటానే వచ్చాను. సో ఫస్ట్ ఫ్లవర్స్, తర్వాత ఏం చేద్దాం అనుకుంటా అట్లా ఇట్లా. ఈ మధ్య కాలంలో ఫంక్షన్స్ అంటే మనం అన్నీ ఆర్డర్ ఇచ్చేస్తున్నాం, అన్ని ఈవెంట్స్కి అట్లా ఇట్లా బయటనే ఆర్డర్ ఇచ్చేస్తున్నాము. కానీ మన చేతులతో మనం ఏదైనా చేసుకున్నది ఉంది అంటే అది మనకు చాలా అపురూపంగా అనిపిస్తుంది. ఈవెన్ కొన్ని మిస్టేక్స్తో అది ఫామ్ అయినా కూడా దాన్ని కొంచెంగా సరి చేసుకున్నా కూడా అది మనకి చాలా మన టైమ్ లేకపోతే మన హార్డ్ వర్క్ అంతా ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి అది మనకి చాలా మంచిగా అనిపిస్తుంది కదా. కానీ ఇంకా ఏదో వెలితిగా అనిపిస్తుంది. సో అందుకని ఫినిషింగ్ టచ్ కోసం పైన కింద ఇలా చేశాను. డ్రాప్ పెట్టి కింద కుందన్స్ పెట్టాను ఫ్రెండ్స్. ఇలా తలంబ్రాల బేసిన్ అనేది డెకరేట్ చేశాను ఫ్రెండ్స్. ఈ డెకరేషన్ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ డెకరేషన్ ఇదంతా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ నేను తెలుసుకుంటాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా మన తలంబ్రాల బేసిన్ ఇలా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.